तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर जानिब 300 के करीब म्यूजिशियंस ने पियानो नॉन स्टॉप 1 घंटे तक बजा के एशिया बुक ऑफ रिकॉर्ड में आज दर्ज करवाया अपना रिकॉर्ड। हैलल म्यूजिक स्कूल की जानिब से इस तरह का आज कारनामा अंजाम दिया गया। बताया गया कि SPG चर्च जो कि इलाके सिकंदराबाद में मौजूद है, वहाँ पर तकरीबन 100 के करीब आज आर्टिस्टों ने और माबाकी ने ऑनलाइन में हिस्सा लिया। ऑगस्टिंग ने इस मौके पर म्यूज़िक सेंटर की जानिब से मुफ्त में फ़राहम किए जाने वाली सेवाओं का भी तस्करा किया। बताया गया कि बाइट ऑगस्टिंग रिकॉर्ड विनर रहे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी अमल की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। అనే ఒక స్కూల్ని మేము స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను మేము అందిస్తూ ఉన్నాము. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క స్కూల్ ద్వారా చాలామంది లాభం పొందారు. మరింత మాత్రమే కాకుండా ఆన్లైన్ కాబట్టి అనేక దేశాలకు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జూమ్ ద్వారా మనం అందించవచ్చు. దాన్ని ఉపయోగించుకుని మేము వివిధ దేశాల్లో అనగా మనం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే UK, ఖత్తరు, అబుదాబి, ఇంకా నేపాల్, తర్వాత చైనా, ఇంకా దాదాపు 17 దేశాలలో ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ విస్తరించింది. దీని ద్వారా ఇప్పటికి మేము 4300 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను అందించాం. సో ఇప్పుడు ఆఫ్లైన్లో దాదాపు 300 మంది ఈ హైదరాబాద్లో ఈ యొక్క సెయింట్ థామస్ క్యాథడ్రల్ చర్చ్లో ఈరోజు ఒక ఈవెంట్ నిర్వహించాము. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని ఒక చరిత్ర సృష్టించారు. ఒక న్యూ లెవెల్కి వెళ్ళారు. వారు కీబోర్డులు వారే వాయించుకుంటూ, వారి యొక్క వాద్యాన్ని వారే వాయించుకుంటూ, వారు చక్కగా పాటలు పాడుతూ ఈరోజు యొక్క ఈవెంట్ మరి చేశారు. మరి నా హృదయంలో ఉన్న భారం ఏంటంటే భారతదేశానికి ఏదైనా చేయాలా అనే ఒక ఆశతోటి ఈ యొక్క స్వచ్ఛంగా ఈ యొక్క సేవను చేస్తున్నాను. ఈ మ్యూజిక్ వల్ల మరి అనేకమైన కుటుంబాల్లో చాలా నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఇది సైన్స్ కూడా నిరూపిస్తుంది. మ్యూజిక్ వల్ల ఆరోగ్యం వస్తుందని. మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని అంటారు. అదేవిధంగా పిల్లలు ఈరోజు సెల్ ఫోన్లకు వీటికి అలవాటు పడిపోయిన వాళ్ళ మ్యూజిక్ వైపు వాళ్ళ యొక్క దృష్టిని నిలిపి వారి ఖాళీ సమయాన్ని దీన్ని చక్కగా ఉపయోగించుకుని ఒక క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదిగి మరి దేశానికి ఒక ప్రయోజనకరమైన, ఆశీర్వదకరమైన బిడ్డలుగా వారు ఎదుగుతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరిని బట్టి నేను చాలా గొప్పగా సంతోషిస్తున్నాను. హిందీ లాంగ్వేజ్లో పిల్లలందరికీ చక్కగా బోధించడంతో, అదేవిధంగా లో కాస్ట్ మెటీరియల్తో చక్కగా TLMs రెడీ చేయడంతో నాకు సోషల్, అదేవిధంగా